గతంలో ఫ్రెండ్షిప్కి ప్రస్తుత కాలంలో ఫ్రెండ్షిప్కి ఎంతో తేడా ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం. అప్పట్లో మనలా స్మార్ట్ ఫోన్లు ఉండేవి కాదు. దూరంగా ఉన్నవారైతే ఉత్తరాల ద్వారా, దగ్గరగా ఉన్నవారైతే రోజు కలిసి మాట్లాడుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకొని మనసును తేలికపరుచుకునేవారు. ఏదైనా కార్యక్రమం ఉంది అంటే అందరూ ఒక చోట చేరి ముఖాముఖి ఒకరికొకరు చర్చించుకొని అందరూ ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా అనుకున్న కార్యక్రమంని విజయవంతం చేసేవారు. అలాగే స్నేహితులలో ఒకరికి సమస్య వచ్చినా అందరూ కలిసి దాన్ని పరిష్కరించేవారు. అలా నిస్వార్థంగా ఉండేవారు కాబట్టి వారి స్నేహం బలంగా దీర్ఘకాలం ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా అన్నీ అందులోనే, మాటలు, రాయబారాలు, మంచి చెడు అన్నీ ఫోన్లోనే. ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఫోన్లోనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి కార్యక్రమం పూర్తి చేస్తారు. ఫ్రెండ్స్లో ఎవరికైనా సమస్య అంటే అది ఎక్కడ మాతలకు చుట్టుకుంటుందో అని తప్పుకుంటారు. ఇలా స్వార్థంగా మారిపోయింది. అందుకే అప్పట్లో అందరూ నా స్నేహితులే అనే మాట వాడేవారు. కానీ ఇప్పుడు స్నేహితులలో కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనే 2 భాగాలుగా చెబుతున్నారు.